ఏపీలో రాజ్యసభ రేస్ కొనసాగుతోంది. 4 సీట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. పార్టీ నేతల నుంచి పారిశ్రామికవేత్తల వరకు పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. ఆశావహుల సంఖ్య చాంతాడంతుండడంతో కూటమి నేతలు సామాజిక వర్గాల లెక్కలు బయటకు తీస్తున్నారు. జనసేన నుంచి లింగమనేని రమేష్, బండారు నరసింహారావు సీటు ఆశిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 రాజ్యసభకు పంపాలని కూటమి భావిస్తోంది. సామాన్యుల నుంచి పారిశ్రామిక దిగ్గజాల వరకు రాజ్యసభ రేసులో ఉన్నారు. వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, బండారు నరసింహారావు రాజ్యసభ సీట్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఈసారి లింగమనేని రమేష్కి అవకాశం దక్కచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లింగమనేని రమేష్కి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని తెలుస్తోంది. అయితే లింగమనేని పేరు ఫైనల్ అవుతుందా లేదా అనేది టీడీపీ అభ్యర్థితో ముడిపడి ఉంది. ఒకవేళ టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు లింగమనేనికి ఛాన్స్ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కూటమికి దక్కే 4 సీట్లలో 2 కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గ నేతలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, టీడీ జనార్దన్, కిలారు రాజేష్ వంటి నేతలు రాజ్యసభ సీట్ని ఆశిస్తున్నారు. టీడీపీ చాయిస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే అయితే లింగమనేనికి అవకాశం దక్కకపోవచ్చు. టీడీపీ కమ్మ నేతకు అవకాశం కల్పిస్తే తాము కాపు నేతకు అవకాశం ఇవ్వాలి అని జనసేన భావిస్తోంది. కాపు నేత బండారు నరసింహారావు జనసేన నుంచి రాజ్యసభ సీట్ని ఆశిస్తున్నారు. ఆయనకి చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. కాపు సామాజిక వర్గంలో కూడా మంచి మద్దతుంది. టీడీపీ నుంచి బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు, ఎస్సీ కోటా నుంచి వడ్లరామయ్య, మైనారిటీ కోటా నుంచి ఎంఏ షరీఫ్ పేర్లు వినిపిస్తున్నాయి. కూటమి ఎవరికి అవకాశం కల్పిస్తుందో చూడాలి మరి.